హలో అండి, ఈరోజు నేను చికెన్ పులుసు పెట్టాను, అట్లాగే రైస్ చేశాను అనమాట. అయితే మా ఇంటి దగ్గర అమ్మాయి ఏం చేసింది అంటే, అక్క ఇది మా అనంతపురం అక్కడ ఆ సైడు ఇది బాగా ఫేమస్ వండాను. అయితే ఈ పితిక పప్పుల కూర చాలా ఫేమస్ అని అనంతపురంలో ఈ కర్రీ అయితే నాకు పంపించిందండి. నిజంగా తింటుంటే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. నేనైతే ఫస్ట్ టైం తింటాను దీన్ని, ఎప్పుడు అయితే నేను తినలేదు. ఈ సంక్రాంతికి ఖచ్చితంగా అక్కడ వండుకుంటారంట అనంతపురం అటువైపు. ఇది బాగా ఫేమస్ ఫుడ్ అక్క, నాకైతే చాలా ఇష్టము. ఇది మా అమ్మ నాకు మళ్ళీ ఇవాళ పంపించింది, అందుకే వండాను అని చెప్పేసి ఈ కర్రీ అయితే నాకు పంపించింది అనమాట. టేస్ట్ చూడమని. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకు ఇంకా నచ్చి ఇదిగో మళ్ళీ మారన్నం కూడా పెట్టుకొని కర్రీ వేసుకుంటున్నాను. కర్రీ అయితే చాలా బాగుందండి. ఇవి ఎక్కువగా రోటీస్లో వాటిల్లో తింటారు, రైస్లో కూడా ఇంకా బాగుంటుంది అక్క అని చెప్పింది. అసలు అన్నంలో ముద్దకి కూడా అండి ఎన్ని పప్పులు తగులుతున్నాయో అంతే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. చాలా బాగా వండింది. ఈసారి ఈ కర్రీ వండినప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. తనకి మళ్ళీ వాళ్ళ మమ్మీ పంపించినప్పుడు అనంతపురం నుంచి ఈ కర్రీ చేస్తుంది కదా, నేనైతే తను వండినప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోని అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతికి మీరేంటి స్పెషల్ వండుకున్నారు అన్నది మీ కామెంట్స్లో నాకు తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.